హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చూసారా కేసరి బాత్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. అంటే ఆ రోజు ఫుడ్ కలర్ వేసాను, ఇవాళైతే నేను కుంకుమ పూతో చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్దీ. మొన్నైతే ఫుడ్ కలర్ వేసాను కదా ఆరెంజ్, ఇప్పుడైతే ఎల్లో కలర్లో రాత్రే నేను నానబెట్టి పెట్టుకున్నానండి. మార్నింగే చేశాను. ఒక 20 పలుకుల వరకు మనం నానబెట్టి పెట్టేసుకున్నామంటే చాలు. ఇక్కడ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకోవాలి, ఇంకా మనకు పడుతుందేమో చూసుకుని వేసుకోండి. నేను ఎక్కువ చేయడం లేదు కాబట్టి తక్కువగా వేస్తున్నాను. దీంట్లోనే జీడిపప్పు పలుకులు మాత్రమే వేసానండి. చూస్తారు కదా, ఈ జీడిపప్పు పలుకులు అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, చాలా బాగుంటుంది. దాంట్లోనే ఒక కప్పు రవ్వ, అంటే ఎక్కువ పెద్ద కప్పు కాదు, చిన్న కప్తో ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తో వాటర్ అనేది 1కి 3 యాడ్ చేస్తానండి దీంట్లో నేను. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ కప్తో అయితే నేను తీసుకున్నానో అదే కప్తో వాటర్ 3 కప్పులు వేస్తున్నానండి. 2.5 కప్పుల వరకు వేస్తున్నాను. మీకు కావాలంటే మీ రవ్వను పట్టి ఓల్డా లేక కొత్తదా పాతదా రవ్వను పట్టి కూడా ఉంటుంది. ఇక్కడ నేను మనం చూసినట్లయితే కుంకుమ పువ్వు చూసారా, నేను నైటే నానబెట్టి పెట్టానండి. పడుకునే ముందు 1 o'clock నానబెట్టాను. మార్నింగ్కి బాగా దిగిపోయింది, కలర్ అంతా ఎల్లో కలర్లా వచ్చేసింది. నేను ఒక 20 రేఖల వరకు వేసానండి కుంకుమ పువ్వు. ఆ కలర్ వచ్చింది, ఎల్లో ఫుడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కుంకుమ పువ్వు అండి. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్పుకి 1.5 కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను. 1 కప్పు వేసి దానిపైన కొంచెం వేసానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు. మీరు తినే తీపిని పట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కుంకుమ పువ్వు అయితే వేసేసాను కదా, కలిసిపోతుందండి. మీరేం టెన్షన్ తీసుకోవద్దు అక్కడక్కడ కలర్గా ఉండిపోయింది అనే వద్దు, అది కలిసిపోతుంది, ఏమీ కాదు. మనకేం ఫుడ్ కలర్ కాదు కాబట్టి దాంట్లోనే మిక్స్ అయిపోతుంది. ఎల్లో కలర్ మనకి వచ్చేస్తుందండి. దాన్ని దిగేటప్పటికి బాయిల్ అయ్యేటప్పటికి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కుంకుమ పువ్వు అప్పటికప్పుడు వేసే కన్నా మీకు 2-3 గంటల ముందే వాటర్లో యాడ్ చేసి పెట్టేశారంటే కనుక కలర్ అంతా అలా దిగిపోయి ఎంత బాగుంటుందండి. కేసరీ కలర్ అంటారు కదా, సేమ్ కలర్ వచ్చిందండి. ఎల్లో ఫుడ్ కలర్ లాగే ఉంది. ట్రై చేస్తారు కదూ. చూడండి, ఇలా మధ్యలో నీళ్ళు అనేది మనకి బాయిల్ చేసేసుకుని పక్కనే ఇంకొక పక్కనే బాయిల్ చేసుకుని వేడి వేడి నీళ్ళు వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. ఎందుకంటే వేడి నీళ్ళు లేకుండా మీరు ఏమైనా చన్నీళ్ళు వేసినట్టయితే చల్ల నీళ్ళు, అది ఏమవుతుందంటే ఉండలు కట్టేసి అస్సలు బాగుంటుందండి. టేస్ట్ అనేది మారిపోయి ఒకలా ఉంటుంది, సాఫ్ట్గా కూడా రాదండి, అది బిగిసిపోతుంది. ఎప్పుడైనా సన్నీళ్ళతో చేసిన కేసరీ బాత్కి వేడి వేడి నీళ్ళు వేసుకుని బాయిల్ చేసుకున్న కేసరి బాత్కి మీరు చూడొచ్చు. రవ్వ కేసరి చేయడం కూడా చాలా ఈజీ అండి, కష్టమేమీ కాదు. ఈ రవ్వ కేసరి చేయడం అయితే నాకు చాలా ఇష్టం. నేను ఇవాళ టెంపుల్కి వెళ్ళానండి. చూస్తారు కదా, ఇలా కలుపుతూ నేనైతే ఎందుకు చేశాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళు కార్ తీసుకున్నారు. సో నాకు కూడా హ్యాపీనెస్ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళు కార్ తీసుకున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళకు తీసుకున్నారు కదా, సరే మనం ఏదన్నా గుడికి ఎలాగా వెళ్తున్నాం పూజ చేయించుకొస్తాకి, సరే ఏదన్నా ప్రసాదం చేద్దాంలే అనుకునేటప్పుడు నాకు రాత్రి అప్పటికప్పుడు ఏ ఆలోచన రాలేదండి. సరేలే అప్పటికప్పుడు అయిపోతుంది, వినాయకుడి గుడికి వెళ్తున్నాము బాగుంటుంది కదా అనేసి కేసరి నానబెట్టేసి ఇంకెలా అప్పటికప్పుడు చిన్న కప్పు తీసుకుని కప్తో కేసరి చేసేసాను. ఇక్కడ కొంచెం 5-6 పలుకులు కిస్మిస్ వేసానండి. అంటే వెండి ద్రాక్ష వేయించలేదు, నేను అలాగే వేసాను. దీంట్లో ఇలాగే బాగుంటుందండి. ఈ కొంచెం కూడా నేను ఇంట్లోకి ఏమాత్రం తీయలేదండి, గుడికి పట్టుకెళ్ళిపోయాను, వినాయకుడి గుడికి. నా ఫ్రెండ్ కార్ తీసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, మన ఫ్రెండ్స్లో మనం ఎవరో ఒకరు బాగుంటే ఎప్పటికైనా మనకి కూడా మంచిదే కదండి. లైఫ్లో మనం కూడా తీసుకోవాలి కదా, ఎప్పుడు వాళ్ళు బాగుంటే పక్కన వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని కోరుకోవాలి కాబట్టి. చూసారా, ఈ విధంగా మనం రవ కేసరి అనేది ఈ జారుడు ఉంటే సరిపోతుందండి. 1కి 2.5 కప్పుల వరకు మనం వేసేసాం కాబట్టి 1కి 2.5 అయితే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎంత కావాలో జారుడుగా
ఆ విధంగా సరిపోయింది. మీరు కావాలనుకుంటే ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి ఎక్కువ తింటారంటే, లేదా కొంచెం ఇంకా పలచగా కావాలంటే మీరు వేడి నీళ్ళు పెట్టుకుని వేసేసుకోవచ్చు ఈ జారు. ఇప్పుడు నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి ఇలాగే తీసుకువెళ్తాను కాబట్టి నేనైతే ఇలా చేశానండి. చూసారు కదా, ఈ విధంగా మనం రవ కేసరి అనేది చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. దీంట్లో నేను ఏ ఫ్లేవరు వేయలేదు, ఎందుకంటే ఎన్నెలా వేసేసి వేయలేదు, యాలక్కుల పొడి కూడా వేయలేదు, ఎందుకంటే దీంట్లో కుంకుమ పువ్వు నానబెట్టి వేసాం కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది. ఇంతేనండి, మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. 1 బై 1 ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. నేనైతే ఎంతో చేయలేదు కాబట్టి ఇంత వచ్చింది. ఇంతైనా తక్కువేం కాదండి, చాలా బాగుంటుంది. మనకి విఘ్నేశ్వరికి కూడా చాలా ఇష్టపడతారు, అందుకే నేను ప్రసాదంగా ఇదే చేశాను. చూసారు కదా, మీకు కావాలనుకుంటే ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, రవ కేసరి చేయడం కూడా ఎంత ఈజీయో. ఎప్పుడు మీరు నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, ఎందుకంటే కుంకుమ పువ్వు ముందే నానబెట్టుకున్నారంటే మనకి ఈ కలర్ అనేది వచ్చేస్తుందండి. చూసారా, బాగుందా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేసి ఎలా వచ్చింది ఏంటి, ఈ కలర్ మీకు ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మన వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. నచ్చితే కనుక మనకి చూసారా నోట్లో పెట్టుకుని కరిగిపోయేలా ఉంది కదూ. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఎంత మెత్తగా, మీరు సాయంత్రం తిన్నా మధ్యాహ్నం తిన్నా ఎప్పుడు తిన్నా ఇదే విధంగా ఉంటుందండి, ఎందుకంటే గట్టిగా అనేది అవ్వదు. ఇంకా మనం ఇక్కడ 2.5 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తామండి. మీరు కావాలనుకుంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలితే ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. నేనైతే ఇంతే వేసుకున్నా. చూసారు కదా, నచ్చిందా మన ఛానల్? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు మా ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.